శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి భద్రతపై గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం శాఖ కార్యాచరణ, ఆదాయార్జనపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. క్యాడర్ స్ట్రెంగ్త్, ఎన్ఫోర్స్మెంట్ వివరాలపై అధికారులు సమీక్షించాలని కోరారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు ఆదేశాలు జారీ చేశారు. అధిక లోడ్ వాహనాలపై నిఘా పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వాలు పర్యటనలో భాగంగా గత 2 రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లా వైజాగ్, అనకాపల్లి, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా రహదారుల యొక్క భద్రత గురించి, ఎన్ఫోర్స్మెంట్ గురించి, అలాగే ఈ డిపార్ట్మెంట్ ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలా, ఎవరైతే వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారో బ్లాక్ స్పాట్స్ గురించి మా అధికారులతో సమావేశాలు పెట్టుకోవడం జరుగుతోంది గత 2 రోజుల నుంచి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీరో యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడ పట్టణంలో మా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో నిర్దిష్టంగా ఒక జీవితం యొక్క గొప్పతనం, ఒక యాక్సిడెంట్కి గురైన కుటుంబాల్లో అనుభవించే బాధ, నష్టం గురించి మనం ఎప్పుడైతే ఈ వారోత్సవాలు కండక్ట్ చేసినప్పుడు, లేకంటే అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేస్తే తప్పకుండా ఈ స్కూల్ స్టూడెంట్స్లో అయితేనేం, రైతులు ఎవరైనా మోటార్ వెహికల్స్లో పోయే వాళ్ళకు, కమర్షియల్ వెహికల్స్లో పోయే వాళ్ళకు ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ యాక్సిడెంట్లు కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సమీక్షలో మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం ధనాపేక్ష కాకుండా, ధనార్జనే కాకుండా వాహనదారులకు మంచి జరిగే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం గ్రీన్ ట్యాక్స్ రద్దు. ఈ గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి సుమారు 120 నుంచి 130 కోట్లు నష్టం వచ్చిన వాహనదారుల యొక్క మంచికి నిర్దిష్టంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను కూడా రద్దు చేయడం జరిగింది.